హాయ్, హలో, నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో, ఈరోజు నేను ఇంట్లో కూర్చొని చూసిన సినిమా కాదు కాదు సిరీస్ 'శివారపల్లి'. యెస్, మీరు కూడా ఈ సిరీస్ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఎళ్లి చూసేయండి. ఇంకా 'శివారపల్లి' పంచాయతీ విషయానికొస్తే ఏంటి 'శివారపల్లి' అనే టైటిల్ చెప్పి మళ్ళీ 'శివారపల్లి పంచాయతీ' అనుకుంటున్నారా? సో, ఈ రివ్యూ చెప్పే ముందర ఒక విషయం చెప్పాలండి. ఇది హిందీలో 'పంచాయత్' అని రిలీజ్ అయిన సీరీస్‌కి రీమేక్‌గా తీయడం జరిగింది. యాక్చువల్‌గా సినిమాలే రీమేక్ చేస్తున్నారు అనుకున్న టైంలో వీళ్ళు సీరీస్ కూడా రీమేక్ చేయడం మొదలెట్టేశారు. అండ్ ఇంక రివ్యూలోకెళ్ళిపోదాం. ఏ విధంగా అయితే 'పంచాయత్' అనే సీరీస్ ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా 'శివారపల్లి' కూడా తీయడం జరిగింది. కానీ వాళ్ళు మిస్ చేసిన పాయింట్ ఏంటంటే నేటివిటీ అండి. యెస్. మనకేంటంటే హిందీలో చూసినట్లయితే 'పులేరా' అనే గ్రామంలో అక్కడున్న పంచాయతీకి హీరో అనుకోని పరిస్థితుల్లో అక్కడికి రావడం జరుగుతుంది. అది బాగా ఎస్టాబ్లిష్ అవుతది. అయిన తర్వాత అక్కడున్న క్యారెక్టర్స్ వాళ్ళకి ఇన్నోసెన్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్‌మెంట్స్ జరుగుతాయి. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా 'శివారపల్లి' అనే గ్రామానికి చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఒక గ్రాడ్యుయేట్ అక్కడున్న పంచాయతీకి సెక్రటరీగా రావడం జరుగుతుంది. జరిగిన తర్వాత తనకిష్టం లేని ఉద్యోగం, తప్పనిసరి పరిస్థితుల్లో తనొచ్చి జాయిన్ కావడం వల్ల తను పడే ఇబ్బందులు, ఆ ఊరి ప్రజల యొక్క మనస్తత్వాలు అండ్ ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ అవన్నీ మనకు కళ్ళకు కట్టినట్టు కనపడతాయి. కానీ ఇక్కడ మిస్సింగ్ పాయింట్ ఏంటంటే పంచాయతీలో మనము చాలా ఎక్కువ కనెక్టింగ్ ఉంటాం. ఇక్కడ తెలుగుకొచ్చేటప్పటికి తెలంగాణ ప్రాంతం నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి నెగెటివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారు సెక్రటరీ అన్నట్లు ఆ జాబ్‌లో హీరో క్యారెక్టర్ చూపించడం జరిగింది. బేసిక్‌గా హిందీలో అంత సఫరింగ్ మనకు కనపడదు. ఊరికలా ఎళ్ళిపోతూ ఉంటుందనమాట. అది ఇక్కడికి, అక్కడికి డిఫరెన్స్ అండి. అండ్ ఇంకా వెబ్ సిరీస్ విషయానికొస్తే 8 ఎపిసోడ్‌లుంది. అండ్ టోటల్‌గా 5 అవర్స్ సమ్ చేంజ్ ఉంటది. సో, మీకు 5 గంటల సమ్ చేంజ్ టైమ్ మీ దగ్గర ఉంది అనుకుంటే చూడండి. బట్ ఇట్స్ నాట్ కంపల్సరీ అండి. ఇట్ ఇస్ సింపుల్ స్టోరీ. తను పడే ఇబ్బందులు, దాని తర్వాత తను అడ్జస్ట్ అయిన విధానం, దాని తర్వాత తను ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ ఊర్లో ఎలా చేశారనేదే ఈ సీరీస్ యొక్క కథాంశం అండ్ కథ అండి. హిందీలో అయితే సెకండ్ సీజన్ కూడా వచ్చేసింది దీనికి. అండ్ తెలుగులో సెకండ్ సీజన్ తీస్తారా లేదా అనేది మనకైతే తెలియదు. బట్ ఇదేంటంటే జస్ట్ టైమ్ పాస్ వాచింగ్. అండ్ నా రివ్యూ వచ్చేసి ఫైనల్ వర్డిక్ట్ ఈ సినిమాకి, ఐ మీన్ ఈ సీరీస్‌కి 'శివారవల్లి పంచాయతీ' హాఫ్ బేక్డ్‌గా ఉంది. పెద్దగా వర్కౌట్ కాలేదు. కంపారిటివ్‌లీ 'పంచాయత్' ఇన్ హిందీ అండి. యెస్, ఇంతే. ఎక్కువ డీటెయిల్స్ చెప్పడం లేదు. ఎందుకంటే ఆ డీటెయిల్స్ చెప్పేంత కథ అయితే లేదు. ఇది సింపుల్ స్టోరీ అండి. జస్ట్ ఫర్ టైమ్ పాస్ వాచింగ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. సో, మీకు నేను చెప్పిన విధానం నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైమ్ మీరు ఈ సీరీస్ చూసినట్లయితే మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలానే మరెన్నో రివ్యూలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ. అండ్ ఇంకో లాస్ట్ రిక్వెస్ట్ అండి. విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను మరిన్ని వీడియోలు చేయాలనే మోటివేషన్ నాకొస్తుంది. అండ్ ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై బై.